Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. మొదటి రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే మొదటిసారిగా ఈ మార్క్ని అందుకున్న సినిమాలు ఏంటి, నెక్స్ట్ ఈ మార్జిన్ అందుకునే హీరోలు ఎవరు, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్లే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మనకు కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 1. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాతో ఈ మార్క్ని కొంచెంలో మిస్ అయిన పవన్ అన్న ఆ తర్వాత వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో అందుకున్నాడు. సూపర్ కాంబోలో ఎక్సలెంట్ పాజిటివ్ రిపోర్ట్స్తో మొదలైన అత్తారింటికి దారేది ఫస్ట్ డే మన 2 స్టేట్స్లో 10.75 కోట్ల షేర్ వసూలు చేసి ఏటీఆర్గా మొదటి రోజు 10 కోట్లు దాటిన మొదటి సినిమాగా రేర్ రికార్డ్ అందుకుంది. సో ఈ లిస్ట్లో మొదటిగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. 2. ప్రభాస్ బాహుబలి 1. ప్రభాస్ అన్నకి మొదటి డే 1 రికార్డ్ అండ్ మొదటి 7 కోట్లు 10 కోట్ల షేర్ సినిమా బాహుబలి. ఈ సినిమాతో ఎన్నో బెంచ్ మార్క్స్ చూశాడు. నెవర్ బిఫోర్ వండర్ గా రిలీజ్ అయిన బాహుబలి మొదటి రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 22.4 కోట్ల షేర్ వసూలు చేసి ప్రభాస్ కి మొదటి రోజు 10 కోట్ల దాటిన సినిమాగా రికార్డ్ ని సాధించింది. సో ఈ లిస్ట్ లో సెకండ్ గా అడిగేసింది ప్రభాస్ అన్న విత్ మైల్ మార్జిన్. 3. మహేష్ బాబు శ్రీమంతుడు కన్నా ముందు ఆగడు సినిమాతో జస్ట్ 25 lakhs తో ఈ మార్క్ ని మిస్ అయ్యాడు మహేష్ అన్న. అయితే 2 డిజాస్టర్స్ తర్వాత శ్రీమంతుడు లాంటి ఎపిక్ స్టోరీతో కంబ్యాక్ ఇచ్చి మొదటి రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.72 కోట్ల షేర్ కలెక్ట్ చేసి నాన్ బాబులీ రికార్డుగా మొదటి రోజు 10 కోట్ల షేర్ దాటిన మూడో సినిమాగా రికార్డు అందుకుంది. సో ఈ లిస్ట్ లో థర్డ్ ప్లేస్ లో మహేష్ బాబు నిలిచాడు. 4. నాన్నకు ప్రేమతో. తారకన్న కూడా నాన్నకు ప్రేమతోకి ముందు బాద్షా అండ్ టెంపర్ సినిమాలతో ఈ మార్క్ ని కాస్తలో మిస్ అయ్యాడు. 2016 సంక్రాంతికి స్టైలిష్గా ఎంట్రీ ఇచ్చి ఓపెనింగ్స్లో మన 2 స్టేట్స్లో ఫస్ట్ డే 12.2 కోట్ల షేర్ కలెక్ట్ చేసి మొదటి రోజు 10 కోట్ల దాటిన 5వ సినిమాగా రికార్డు అందుకున్నాడు. ఈ లిస్ట్లో అలా 5th ప్లేస్లో కొనసాగుతున్నాడు తారకన్న. 6. అల్లు అర్జున్ సరైనోడు. బన్నీ అన్న సరైనోడు సినిమాకు ముందు మాస్ అండ్ క్లాస్ మూవీస్ తీసినా ఈ ఫీట్ని అందుకోలేదు. అయితే 2016 సమ్మర్కి అయిన స్టైల్లో మాస్ బొమ్మతో ఈ మార్క్ని అందుకున్నాడు. సరైనోడు మొదటి రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 10.96 కోట్ల షేర్ కలెక్ట్ చేసి మొదటి రోజు 10 కోట్ల షేర్ దాటిన 6వ సినిమాగా రికార్డు అందుకుంది. సో ఈ లిస్ట్లో 6th ప్లేస్లో బన్నీ అన్న నిలిచాడు. 7. చిరంజీవి ఖైదీ నెంబర్ 150. చిరంజీవి గారు 10 years సినిమాలకి దూరం కావడంతో ఈ మార్క్ని లేట్గా అందుకున్నాడు, కానీ లేకపోతే ముందే ఈ లిస్ట్లో యాడ్ అయిపోయేవాడు. అయితే గ్రాండ్గా కంబ్యాక్ హిట్ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 మన తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఏకంగా 23.25 కోట్ల షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డుగా చిరంజీవి గారికి మొదటి రోజు తెలుగు స్టేట్స్లో ఫస్ట్ 10 CR మూవీగా నిలిచింది. సో ఈ లిస్ట్లో చిరంజీవి గారు 7th ప్లేస్లో నిలిచారు. 8. బాలకృష్ణస్ అఖండ. నటసింహం బాలయ్య సెన్సేషనల్ కాంబోతో దిగి చాలా ఏళ్లకి అద్దరిపై ఓపెనింగ్స్ని చూశాడు. టఫ్ సిచ్యువేషన్స్లో కూడా అఖండ శివుడి రిఫరెన్స్తో సూపర్ రెస్పాన్స్తో మొదటి రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 15.3 కోట్ల షేర్ కలెక్ట్ చేసి మొదటి రోజు 10 కోట్ల షేర్ దాటిన చివరి సినిమాగా బాలయ్యబాబుని ఈ మార్క్ అందుకునేలా చేసింది. అలా బాలకృష్ణ గారు ఈ లిస్ట్లో లాస్ట్ ప్లేస్లో నిలిచాడు. ఇప్పుడు రాబోయే సినిమాల్లో మొదటిసారి 10 కోట్ల షేర్ కొట్టే సినిమాలపైన ఒక లుక్ వేద్దాం. 1. నానిస్ దసరా. ఇంకో 1 వీక్లో రిలీజ్ కాబోతున్న దసరా టైర్ 2 హీరోస్లోనే ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చుకునేలా కనిపిస్తుంది. సమ్మర్ పైగా మంచి బజ్ ఉంది సినిమా పైన. ఫర్ ది ఫస్ట్ టైం నాని అన్న అంత మాస్ లుక్తో రగ్గడ్గా కనిపించడం. సో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఫస్ట్ డే ఏ మాత్రం తగ్గదు. ఈ మార్క్ని 2 సార్లు విజయ్ దేవరకొండ మిస్ అయ్యాడు. మరి నాని ఈ రేర్ ఫీట్ని అందుకుంటాడా లేదా ఇంకో 1 వీక్ ఆగి చూడాలి. 2. అఖిల్స్ ఏజెంట్. అఖిల్ తన డెబ్యూ మూవీతోనే మన 2 స్టేట్స్లో 7.6 కోట్ల షేర్ వసూలు చేశాడు. హిట్ టాక్ పడుంటే అప్పుడే మార్క్ని రీచ్ అయ్యేవాడు అఖిల్ అన్న. సో ఏజెంట్ హైప్ తెలుసుగా, పక్కాగా ఫస్ట్ డే టైర్ 2లో ATR పెట్టేస్తాడు. సో నెక్స్ట్ అఖిల్ ఫస్ట్ టైం ఈ రేర్ రికార్డ్ అందుకునేలా కనిపిస్తున్నాడు. మరి ఏప్రిల్లో రిలీజ్ అవుతుందా లేదా అనేది క్లారిటీ లేదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. 3. విజయ్ దేవరకొండ ఖుషి. ఈ మార్క్ని 2 సార్లు మిస్ అయ్యాడు విజయ్ దేవరకొండ. డియర్ కామ్రేడ్ 2.5 కోట్ల దూరంలో ఆగితే లైగర్ అయితే జస్ట్ 40 lakhsతో ఆగిపోయింది. హిట్ టాక్ పడుంటే 12 CR కొట్టేసేవాడు అనుకోండి, బట్ బ్యాడ్ లక్. స్టిల్ నెక్స్ట్ ఖుషి సినిమా మంచి హైప్తోనే రిలీజ్ అవుతుంది. మొదటి రోజు మన తెలుగు స్టేట్స్లో 10 కోట్ల షేర్ కొట్టే సత్తా అయితే ఉంది. ఇది కానీ పోతే అంతే, ఇంకా చూడాలి. రిలీజ్ డేట్ ఇవాళ అనౌన్స్ చేశారు. ఇట్ ఈస్ అరైవింగ్ ఆన్ September 1st. 4. రామ్ బోయపాటి కాంబో మూవీ. రామ్ ఇంకోసారి మాస్ మూవీతో ఊరమాస్ డైరెక్టర్తో వస్తున్నాడు. రామ్ అన్న కరెక్ట్ మాస్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. బోయపాటి గారు కరెక్ట్ మాస్ హిట్ కొట్టి వెయిట్ చేస్తున్నాడు. సో క్రేజీ మాస్ కాంబో. మొదటి రోజు 10 కోట్ల షేర్ కేక్ వాక్ లానే కనిపిస్తుంది. రామ్ ఇంతకుముందు వారియర్తో 3 కోట్ల దూరంలో మిస్ అయ్యాడు అండ్ ఇస్మార్ట్ శంకర్తో 2 కోట్ల దూరంలోనే. సో ఈసారి మాత్రం మిస్ అవ్వదులే. మరి ఇవి గైస్ మొదటిగా వాళ్ళ కెరీర్స్లో ఫస్ట్ 10 CR మూవీస్ మన తెలుగు స్టేట్స్లో అందుకున్న హీరోలు అండ్ నెక్స్ట్ అప్కమింగ్లో ఈ మార్క్ని రీచ్ అయ్యే సినిమాలు. సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని అండ్ నెక్స్ట్ ఏ సినిమా కొడుతుందని మీరు అనుకుంటున్నారు అండ్ లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని కింద కమెంట్ చేసేయండి.
అండ్ గైస్ ఒక చిన్న ఇన్ఫో, ఎన్నోసార్లు చెప్పాను ఇంకొకసారి చెప్తున్నా, మన ఇన్స్టా పేజ్లో కలెక్షన్స్ రిపోర్ట్స్, ఆల్ అప్డేట్స్, మూవీస్ సజెషన్స్ అండ్ పజిల్స్ అన్ని కమ్యూనిటీలో కన్నా ముందే అప్డేట్ చేస్తున్నాం. సో ఇంకా ఎవరైనా మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వకుంటే కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ప్లీజ్ ఫాలో కొట్టేసేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.